అయితే 7.5% వడ్డీకి వ్యవసాయ రుణం వస్తుంది, తక్కువ వడ్డీకి వస్తుంది వ్యవసాయ రుణం అయితే. అదే పర్సనల్ లోన్ అయితే మీకు 15 నుంచి 19% పడుతుంది లోన్ ఇంట్రెస్ట్. కాబట్టి రైతులు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భూమిని పెట్టుబడిగా పెట్టి లోన్స్ తీసుకుంటారు. అది ఫార్మర్ అంటే రైతే అని కాదు. ఇప్పుడు భూముల్ని చాలా మంది ఏం చేస్తారు, లీజులకి ఇచ్చేస్తారు, కౌలుకి ఇచ్చేస్తారు. కౌలుకి ఇచ్చేసి కౌలుదారికి కాగితాలు ఏమి ఇవ్వరు కదా, కౌలుదారు అతను ఎక్కడో ప్రైవేట్ అప్పు తెచ్చుకుంటాడు బయట నుంచి. ఈ భూమిని తాకట్టు పెట్టి వీళ్ళు అప్పు తీసుకుంటారు పర్సనల్ ఖర్చు తీర్చుకోవడానికి. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి పరిణామం బేసిక్గా. అందులో భాగంగా ఇక్కడ తీసుకున్న అప్పులు ఏవో ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు ఆ తాకట్టు పెట్టుండగా ఆ భూమి ఇచ్చేస్తే ప్రభుత్వం లిటిగేషన్ పడుతుంది. ఆ భూమి తాకట్టు పెట్టుండగా ప్రభుత్వం తీసుకుందనుకోండి, కోర్టులు కేసులు వేస్తాయి రేపు పొద్దున. ఇప్పుడు మన తెలంగాణలో SBI బ్యాంక్ ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ వేలం వేస్తాడు, అబ్జెక్షన్ పెట్టలా, తర్వాత మళ్ళీ ఏదో బెదిరించి మార్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అట్లాంటిది లిటిగేషన్స్లోకి వెళ్ళిపోతుంది ల్యాండ్, ఏ పని చేయలేదు రేపు పొద్దున. అందుకని ఇక్కడ చేసే పని ఏంటి అంటే ఖచ్చితంగా ఆ భూమి అప్పులు తీర్చి మాత్రమే తీసుకోగలుగుతుంది ప్రభుత్వం. అందుకోసం రుణమాఫీ చేస్తుంది ఇటిట్లో అమరావతి. అది